నా ఛానల్‌కి మొదటి 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఈ 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి నేను చాలానే కష్టపడ్డాను. యూట్యూబర్‌గా ప్రతి ఒక్కరికి 1,000 సబ్స్క్రైబర్స్ అనేది ఫస్ట్ మెట్టు. సో, ఈ మెట్టు గనక ఎక్కాలి అంటే తప్పకుండా మీరు కొత్త యూట్యూబర్ అయితే గనక లేదా కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్నా నేను చెప్తే టిప్స్ ఫాలో అయితే గనక మీకు త్వరగా 1,000 సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నేను ఏ మిస్టేక్స్ అయితే చేశానో అవి మీరు చేయకుండా ఉంటే మీరు త్వరగా యూట్యూబ్‌లో గ్రో అవ్వచ్చు. అండ్ నేను 8 సంవత్సరాలుగా యూట్యూబ్‌లో చాలా వీడియోలు, చాలా ఛానల్స్ పెట్టాను. చాలా పెట్టాను గానీ కనీసం 500 సబ్స్క్రైబర్స్ దాకా కూడా వెళ్ళలేకపోయాను. కానీ నా ఛానల్ కంటెంట్ వచ్చి నేను ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తున్నాను. సో, ట్రెండింగ్‌గా ఉండే ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల వీడియోస్ కొద్దిగా ఎక్కువ గ్రో అవ్వడం చేశాయి. ప్రతిరోజు మానక తప్పకుండా నేను ప్రతి వీడియో పెట్టేవాడిని. ఒకే టైంలో ప్రతిరోజు పెట్టేవాడిని. అలాగే ఇంచుమించు 3 మంత్స్, 2.5 మంత్స్‌లోనే నాకు 1,000 సబ్స్క్రైబర్స్ అయితే గనక రీచ్ అయ్యారు. వాచ్ టైమ్ కూడా 4 లాక్స్ దగ్గరకొచ్చింది. మీరు అయితే గనక మీ వీడియో గనక చాలా బాగుంది అనుకుంటే గనక 2 డేస్‌కి ఒకసారి షార్ట్ వీడియో పెట్టండి. తప్పకుండా మంచి బూస్ట్ వస్తది. అండ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు. డిస్క్రిప్షన్‌లో తక్కువ 3 హ్యాష్ ట్యాగ్స్ వాడండి. టైటిల్‌లో 3 హ్యాష్ ట్యాగ్స్ వాడండి. తప్పకుండా మీ వీడియో క్రిస్ప్ అండ్ క్లియర్‌గా ఉండేలా చూసుకోండి. 30 సెకండ్స్ చేస్తున్నామా, 60 సెకండ్స్ చేస్తున్నామా అన్నది కాదు. మీరు చెప్పే కాన్సెప్ట్ క్లియర్ కట్‌గా ఉందా లేదా అన్న దాని మీద ధ్యాస పెట్టండి. ప్రతిరోజు పెడతారా, వారానికి ఒకసారి పెడతారా, వారానికి 2 సార్లు పెడతారా, 2 డేస్‌కి ఒకసారి పెడతారా, వీడియో అనేది మీ ఇష్టం. బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. 3 మంత్స్ అయితే గనక 90 డేస్ మీరు ట్రై చేయని వీడియోస్ పెట్టి తప్పకుండా మీకు సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు. నాకు ఇంకా మానిటైజేషన్ కాలేదు. బట్ ఫ్యూచర్‌లో అవుతదని అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల. అయిన తర్వాత కూడా చెప్తాను. యూట్యూబ్‌లో మీరు వీడియోస్ పెట్టాలనుకుంటే గనక బెస్ట్ టైం ఏంటంటే ఈవినింగ్ 6 నుంచి ఆ ఈవినింగ్ టైంలో మీరు పెట్టినప్పుడు మీకు వ్యూస్ బాగా వస్తాయి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని ఇలాంటివేమీ మీరు పెద్దగా అడగక్కర్లొద్దు. వీడియో చివరిలో ఇలాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి. స్టార్టింగ్‌లోనే చెప్పక్కర్లొద్దు షార్ట్ వీడియోస్‌లో. ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు చెప్పేటప్పుడు వాయిస్ ఓవర్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకంటే మీ వాయిసే వీడియోకి మంచి క్రిస్పీనెస్‌ని తీసుకొస్తది. వీడియో చూడాలనిపిస్తది. సో, వాయిస్ ఓవర్ చాలా గట్టిగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఎడిట్ చేసినప్పుడు వాయిస్ ఓవర్ చక్కగా కట్ చేసుకోండి. ఎడిటింగ్ కూడా మరీ ఎక్కువగా చేయాల్సిన పని లేదు. వాయిస్ ఓవర్‌కి తగ్గట్టుగా ఇమేజెస్, వీడియోస్ యూజ్ చేసుకుంటే చాలు. అండ్ అలాగే కాపీరైట్ స్ట్రైక్స్ రాకుండా ఉండాలంటే గనుక మీరు సినిమా, మూవీస్, వీడియోస్ గానీ అలాంటివి ఏమి చేయకండి. అలాంటివన్నీ పెడితే మీకు కాపీరైట్ స్ట్రైక్స్ అయితే పడతాయి. సో, కన్సిస్టెన్సీగా 90 డేస్ అయితే చేసి చూడండి. మీకు ఈ లోపల 1,000 సబ్స్క్రైబర్స్ మీరు రీచ్ అయ్యారంటే గనక మీ వీడియోస్ చాలా బాగా వెళ్తున్నాయని ఖచ్చితంగా మీ కంటెంట్ గ్రో అయితే అవుతది. 1,000 సబ్స్క్రైబర్స్ చాలా ఈజీగానే రీచ్ అయిపోతారేమో అనిపించింది నాకు. ఏదో ఒక్క వీడియోయే మీకు చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ తీసుకురావచ్చు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని వాళ్ళందరినీ అడిగి స్టేటస్‌లు ఇవన్నీ మీకు చేయగలిగితే చేయండి. బట్ వాళ్ళు అవి చేయకపోతే కూడా మీరు నిరుత్సాహపడకండి. జెన్యూన్‌గా వచ్చి సబ్స్క్రైబర్స్ అయితేనే మీతో ఉంటారు. సో, అది మైండ్‌లో పెట్టుకోండి. వీడియోస్ అయితే బాగా చేయడానికి ట్రై చేయండి. మీరు యూట్యూబ్‌లో ఎక్కువ మనీ ఎర్న్ చేద్దామని ఆలోచనతో ఉంటే మాత్రం పెద్ద వీడియోలు చేయడానికే చూడండి. చిన్న వీడియోలు వీళ్ళ ఎక్కువ వ్యూవర్‌షిప్, సబ్స్క్రైబర్స్ వస్తారు గానీ మనీ అయితే ఎక్కువ ఎర్న్ చేయలేరు. పెద్ద వీడియోస్ చేయడం వల్ల మీరు మనీ అయితే ఎక్కువ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది అని చాలామంది యూట్యూబర్స్ అయితే చెప్తున్నారు. బట్ యూట్యూబర్‌లో నాకు ఇంకా మానిటైజేషన్ కాలేదు కాబట్టి ఇంకా నాకు ఎంత మనీ వస్తదో ఏంటో కూడా నాకేం పెద్దగా తెలీదు. సో, అవన్నీ నేను ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత మళ్ళీ తప్పకుండా వీడియో పెడతాను. థాంక్ యూ.